యెస్ సార్. గత 4, 5 రోజుల నుంచి కూడా రాజేంద్ర నగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఒక చిరుతపులి సంచరిస్తోందన్నటువంటి వార్త అయితే నిన్న ఈరోజు మరి ముఖ్యంగా నిన్న ఈరోజు అయితే సోషల్ మీడియాలో కావచ్చు, ఇటు మెయిన్ మీడియాలో కావచ్చు కొంత ఆహ్, అంటే బెంబేలెత్తిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక వాసులను, అలాగే ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులను, అలాగే ఇక్కడ బోధకులను కూడా కొంత పెడుతున్నటువంటి విషయం అయితే ఇది. సో ప్రస్తుతం మనము రాజేంద్ర నగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఉన్నాము. సో ఇక్కడ ఈ పార్క్ ఏదైతే ఉందో బయోడైవర్సిటీ పార్క్లో ఉన్నాము మనము ప్రస్తుతం. ఈ పార్కు దగ్గరికి వ్యవసాయ సంబంధించినటువంటి ఈ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రొఫెసర్స్, అలాగే ఈ అటవీ శాఖ అధికారులు ఎవరైతే ఉంటారో క్షేత్రస్థాయి అధికారులు కూడా ఇక్కడికి వచ్చి మనకు ప్రస్తుతం అయితే లోపల చిరుతపుడి జాడలు ఏమైనా కనిపిస్తాయా, అడుగులు ఏమైనా, పాదముద్రలు ఏమైనా కనిపిస్తాయా అని చెప్పేసి అయితే సర్చ్ ఆపరేషన్ అయితే మొదలుపెట్టారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి ఈ పార్కులో మొత్తం సుమారుగా ఇది 100 ఎకరాలు, కొన్ని 100 ఎకరాల పార్కు కూడా చెప్తా ఉన్నారు. సుమారుగా 1200 నుంచి 1400 ఎకరాల వరకు కూడా ఈ పార్కు ఉంటుంది అని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రొఫెసర్స్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సో అయితే గత కొద్ది రోజులుగా సుమారుగా 4-5 రోజుల క్రితము ఒక వ్యక్తి మార్నింగ్ వాకింగ్ కోసం వచ్చి ఇక్కడ ఒక చిరుతపులిని చూశాను అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఎప్పుడైతే ఆయన మార్నింగ్ వాక్ కోసం వచ్చారో ఆ మార్నింగ్ వాక్ పూర్తి చేసుకున్నటువంటి క్రమంలో మెయిన్ గేట్ నుంచి ఇటు లోపలికి వచ్చేటువంటి క్రమంలో ఆయన ఆ చిరుతనైతే చూసినట్టుగా చెప్తా ఉన్నారు. ఎస్, మనకు ఇది చూసుకున్నట్లయితే మొత్తం అంతా కూడా అటవీ ప్రాంతం కాబట్టి అంతా కూడా చిదారం లాగా మొత్తం అన్ని మొక్కలు కూడా ఉన్నాయి చూడొచ్చు మనము. అయితే మెయిన్ గేట్ నుంచి లోపలికి వచ్చేటువంటి ఒక గేట్ వరకు కూడా వచ్చి అక్కడ కాసేపు సేద తీరుదామని చెప్పేసి అలా కూర్చున్న నేపథ్యంలోనే అక్కడ తారు మిషన్స్ ఏవైతే ఉంటాయో ఆ తారు మిషన్స్ అంటే తారు మిక్స్ చేసేటివి, రోడ్డు మిక్స్ చేసేటువంటి మిషన్స్ ఏవైతే ఉంటాయో ఆ మిషన్స్ పక్క నుంచి మెల్లగా ఆ రోడ్డు క్రాస్ చేసినట్టుగా ఆయన అయితే చెప్తా ఉన్నారు. బట్ అది పొద్దున ఎర్లీ మార్నింగ్ 5:30 గంటల కల్లా ఆ సమయంలో అయితే జరిగినటువంటి విషయం అని చెప్పేసి కూడా ఆయన చెప్తా ఉన్నాడు. దీంతో అప్రమత్తమైనటువంటి అతను పక్కనే ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బందిని కూడా అలర్ట్ చేసి తనతో పాటు తీసుకొచ్చి ఇక్కడే సంచరించిందని చెప్పేసి కూడా ఆ ప్రదేశాన్ని చూపిస్తూ, అలాగే అక్కడి వరకు ఎవరిని వెళ్ళనివద్దు, అంటే ఎవరిదైనా ప్రాణమే కాబట్టి ఎవరిని అటువైపు వెళ్ళనివద్దు అని చెప్పేసి కూడా ఆయన ఆ సెక్యూరిటీ సిబ్బందిని అయితే హెచ్చరించారు. వాళ్ళకి చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో అప్పటి నుంచి ఈ వార్త అయితే సంచలనంగా మారింది. రాజేంద్ర నగర్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలైతే తీవ్ర భయాందోళనకు కూడా గురవుతా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి చిరుత సంచరిస్తున్నటువంటి వార్తతో. అయితే ప్రస్తుతం మనకు అటవీ శాఖ అధికారులు అయితే క్షేత్రస్థాయిలో అయితే ఒక సర్వేను కూడా నిర్వహించారు. అండ్ దాని పాదముద్రల్ని కూడా తీసుకునేటువంటి అంటే గుర్తించేటువంటి పనిలో పడ్డారు. ఎస్, మనకు పక్కనే ఉన్నటువంటి ఈ చెరువు ఏదైతే ఉందో ఈ చెరువుకు సంబంధించినటువంటి దగ్గరలో కూడా, ఎందుకంటే నీళ్ల కోసం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ నీళ్లు తాగడానికి ఏమైనా వచ్చిందని చెప్పేసి కూడా చెరువు పక్కన కూడా ఈ యొక్క అధికారులు అయితే కొంత పరిశీలన అయితే చేస్తూ ఉన్నారు. ఒకవేళ కనుక చిరుత సంచరించినట్లుగా కనుక దాని అడుగుజాడలు ఏమైనా, దాని అలజడి ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని బంధించి ఇటు జూ పార్కుగా లేదా వేరే ఇతర అడవి ప్రాంతాలకైనా తరలించేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఎస్, మనం ప్రస్తుతం బయోడైవర్సిటీ పార్క్గా పిలుచుకునేటువంటి ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ అనేక రకాలైనటువంటి పాములు, అంటే పాముల జాతులకు సంబంధించినటువంటి చాలా జాతుల పాములు అయితే ఇక్కడ ఉంటాయని కూడా చెప్తా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్స్. అండ్ అలాగే సీతాకోక చిలుకలు అండ్ చాలా రకాల జంతువులు, అడవి పందులు, అలాగే ర్యాబిట్స్, కుందేళ్ళు, కొండ చిలవలు, ఇంకా చాలా రకాల పక్షులు, కొన్ని 100 రకాల పక్షులు కూడా ఈ బయోడైవర్సిటీ పార్క్లో ఉంటాయని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. మరొక పక్క అటు శంషాబాద్ నుంచి అండ్ ఇటు గగన్పాడ్ నుంచి కూడా కొంత అటవీ ప్రాంతం, గగన్పాడ్ విలేజ్కి కూడా కొంత అడవి ప్రాంతం దీనికి కనెక్ట్ అయ్యింది. మరొక పక్క షూటింగ్ రేంజ్ కూడా ఉంది కాబట్టి పోలీస్ శాఖకు సంబంధించినటువంటి షూటింగ్ రేంజ్ కూడా ఉంది కాబట్టి అటు వాళ్ళు కూడా కొంత భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఖచ్చితంగా ఇక్కడ అధికారులు అయితే కెమెరాలను ఏర్పాటు చేసి, సీక్రెట్ కెమెరాలను ఏర్పాటు చేసి ఈ యొక్క చిరుతపులి యొక్క అడుగుజాడలను తెలుసుకునేటువంటి ఆస్కారం ఉందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. నా పేరు వెంకటేష్ గౌడు. నేను ఉదయం 4:30కు వచ్చి ఇక్కడ బండి పెడతా. ఈ గేట్ కాడ పెట్టిన తర్వాత వీడికి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి ఆ గేట్ దాకా వెళ్తా. ఇక్కడ మన లాస్ట్ వరకు అక్కడ గేట్ ఉంది, గుర్రాల గేట్ కాదు, ఇక్కడ ఇటు సైడ్ రైట్ సైడ్లో హాస్టల్ దగ్గర గేట్ ఉంది. అక్కడ దాకా లాస్ట్ వరకు వెళ్ళి రిటర్న్ వచ్చి ఏం చేసి జరసేపు రెస్ట్ తీసుకుందామని ఆడ శంకర్ బొమ్మ ఉన్నది కదా, బొమ్మ కాడ ఏమైందంటే ఆ జయశంకర్ బొమ్మ కాడ ఏమైందంటే తొట్లు పెట్టారు. మొత్తం తొట్లు పెట్టారు. దాని ఆపోజిట్లో నేను కూర్చున్నా. ఆడ కెమెరాలు కూడా ఉన్నాయి. ఇంకోటి ఆ డాంబర్ మిషన్లు అనేది
ఉన్నాయాడ డాంబర్ మిషన్ల కాడికి వెళ్ళి పక్కకి వెళ్ళి మెల్లగా వస్తుంది అది, అంటే ఏమో తిన్నది అది. దాన్ని చూసి నేనైతే భయపడ్డా. పులి అంటే ఎవరికైనా భయం, చాలా డేంజర్, చాలా డేంజర్. అందుకే అప్పుడు ఏం చేసినంటే అప్పుడే వెళ్ళా ఉన్నాడు, అవతల ఉండే వెళ్ళా, గేట్ అవతల వెళ్ళాయని అప్పుడే పిలుచుకొని వాళ్ళకు కూడా ఫోన్ చేసి చెప్తే ఆయనకు, ఎందుకంటే యాదవ్ రెడ్డి ఈయన ఇంకా వేరే ఆయన అట్లా అక్కడ వెళ్ళిండు, ఆయన నెంబడి వెళ్తే అక్కడ కూడా చంద్రయ్య కూడా వెళ్ళిండు. ఆయన కూడా ఫోన్ చేసిన, ఎవరు ఫోన్ చేసి చెప్పిన అక్కడ పోకురని చెప్పేసి వచ్చి మళ్ళీ సెక్యూరిటీ లేపినాం. మళ్ళీ అందరం వచ్చి సెక్యూరిటీలో లోపడున్నారు కదా, వాళ్ళు లోపల వండుకున్నారు, కొద్దిసేపు వండుకుంటే లేపిన వాళ్ళందరూ లేపి చెప్పేసిన వాళ్ళకి అక్కడ ఫోన్ చేయకూడదు ఎవరికైనా, డేంజర్ కదా ఎవరికైనా పరిచయం. మాకైతే భయం అన్న, నాకైతే భయమైంది. చిరుతపులని ఎట్లా చిరుతపులని చూసినండి, నేను మెల్లగా వెళ్తుంది, అది మొత్తం చుక్కలు ఉన్నది, ఇంత హైట్ ఉంది అది. ఎస్, ఆ చిరుత సంచరించినటువంటి ఆనవాళ్లు కనిపించినటువంటి విశ్వవిద్యాలయం మనకు రాజేంద్ర నగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఉన్నాం. ప్రస్తుతం మనం చూడొచ్చు ప్రొఫెసర్ జయశంకర్ గారి విగ్రహం వద్ద కూడా ఉన్నాం. సో ఇక్కడ మార్నింగ్ వాక్ వచ్చినటువంటి పొద్దున్నే వాకింగ్ వచ్చినటువంటి వ్యక్తి, ఒక వెంకటేష్ గౌడ్ అనేటువంటి వ్యక్తి, ఆయన మెయిన్ గేట్ నుంచి, అక్కడి నుంచి కూడా మెయిన్ గేట్ నుంచి మనం ఇటుని చూస్తున్నాం కదా విజువల్స్లో, ఆ మెయిన్ గేట్ నుంచి కూడా ఇక్కడికి నడుచుకుంటూ వాకింగ్ చేస్తూ వచ్చి ఇక్కడ సేద తీరుతున్నటువంటి సమయంలో ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఎస్ ఒక్కసారి ఫాలో అవ్వనన్ను. ఎస్, ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఇలా ఆయన కూర్చున్నప్పుడు మనం ఒక్కసారి రైట్ సైడ్లో చూస్తే, రైట్ సైడ్ చూడొచ్చు, అక్కడ ఒక కార్ ఆగి ఉంది కదా. ఎస్, అక్కడ తార్ డబ్బాలు ఏవైతే కనిపిస్తూ ఉన్నాయో అక్కడి నుంచి మెల్లిగా ఈ చిరుత అనేది ఇటువైపు రావడం ఆయన గమనించినట్టు, ఎస్ ఆ కార్లో దిగుతున్నటువంటి వ్యక్తులు ఉన్నారు కదా, అక్కడి నుంచే చిరుత వచ్చినట్టుగా మనకు ఆ వెంకటేష్ గౌడ్ అనేటువంటి వ్యక్తి అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. బట్ ఫారెస్ట్ అధికారులు మాత్రం ఇక్కడ ఎలాంటి చిరుత సంచరించడం లేదు, ప్రస్తుతం అయితే దాని ఆనవాళ్ళు కూడా ఏమీ కనిపించట్లేదు అని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఫారెస్ట్ అధికారులు. మరి కెమెరాలు అమర్చిన తర్వాత అది చిక్కుతుందా కెమెరాలకి లేదా అనేటువంటిది మనకు వేచి చూడాల్సినటువంటి సమయం అయితే ఉంది. ఎస్, ఇక్కడి నుంచి చూస్తే మాత్రం ఎస్ అక్కడ ఒక కుక్క సంచరిస్తూ ఉంది, మనం చూడొచ్చు ఆ బైక్ దగ్గర ఒక కుక్క కూడా వెళ్తూ ఉంది. ఎస్, ఇక్కడి నుంచి అది క్లారిటీగా అయితే కనిపిస్తుంది, అది కుక్క అని ఈజీగా తెలిసిపోతూ ఉంది. మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ కాబట్టి మనం అక్కడ చూడొచ్చు సీసీ కెమెరాస్ ఉన్నాయి అండ్ అలాగే స్ట్రీట్ లైట్స్ కూడా ఉన్నాయి. ఎస్, అంత దూరంలో చిరుత ఉంటే ఖచ్చితంగా కనిపిస్తుంది అండ్ అది మనం గుర్తు చేయొచ్చు కూడా. దూరంగా ఉంటే అదేదో అనుకోవచ్చు, బట్ మనం ఆ విజువల్స్లో చూడొచ్చు అక్కడ కుక్క వెళ్తూ ఉంది, అది క్లారిటీగా మనకు కనిపిస్తూ ఉంది. అంటే ఖచ్చితంగా చిరుత సంచరించింది అనేటువంటి ఐ విట్నెస్ అయితే ఉంది. బట్ ఇక్కడ మనం సీసీ కెమెరాల్లో కూడా చూడొచ్చు, సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. బట్ అవి ఆ సీసీ కెమెరాలని పరిశీలించినా కూడా ఇక్కడ నిజంగా చిరుత సంచరించిందా లేదా అనేటువంటి అంశం అయితే మనం తెలుసుకునేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. మరి వ్యవసాయ విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి అధికారులు సీసీ కెమెరాలని తనిఖీ చేశారా లేదా అనేటువంటిది ఇంతవరకు అయితే తెలియరాలేదు. బట్ ఒక్కసారి మనం ఆ తారు డబ్బాల వరకు వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం, ఎందుకంటే అక్కడి నుంచే ఇటు మెయిన్ రోడ్ వైపు వచ్చింది అని చెప్పేసి కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఉంది. బట్ ఇప్పటి వరకు ఆయన తప్ప ఇంతవరకు ఎవరు కూడా చిరుతని అయితే చూసినటువంటి దాఖలాలు అయితే లేవు, ఇంతవరకు ఎలాంటి దాఖలాలు అయితే లేవు. ఎస్, ఒక్కసారి మనం ఆ తారు డబ్బాల వరకు వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. ఎస్, ప్రస్తుతం మనం ఈ తారు డబ్బాల వద్ద ఉన్నాం కూడా, ఇక్కడ లోపల నుంచి కూడా అంతా కూడా ఫారెస్ట్ లాగానే ఉంది, లోపలంతా కూడా అడవి లాగానే ఉంది. సో లోపల నుంచి ఎవరు వస్తున్నారనేది కూడా తెలియనటువంటి సందర్భం కూడా ఉంది. ఇది కొంచెం మెయిన్ రోడ్ అయినప్పటికీ కూడా అటు చూడొచ్చు మనం, అసలు ఆ చెట్లు ఆ పొదలు అవన్నీ కూడా చాలా దట్టంగా కూడా ఉన్నాయి, లోపల ఏముందో కూడా తెలియనటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఇక్కడి నుంచి ఇటువైపుగా వచ్చింది అని చెప్పేసి కూడా ఆయన చెప్తా ఉన్నాడు. ఇక్కడ కొన్ని గుర్తులు కూడా ఉన్నాయి, ఇవి వేరే జంతువులయ్యా లేకపోతే ఇంకేమైనా అయ్యి ఉండొచ్చు, బట్ చిరుత అని చెప్పేసి మనం కూడా క్లారిటీగా చెప్పేటువంటి ఆస్కారం అయితే లేదు. సో చాలా జంతువులు కూడా సంచరిస్తూ ఉంటాయి, అడవి పందులు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్స్. అండ్ అలాగే చాలా వరకు కొన్ని ఇది చూడొచ్చు మనం, ఇది చూడొచ్చు, ఇది మరి కుక్కదా లేకపోతే ఇంకేదైనా జంతువుదా అని చెప్పేసి కూడా అంటే వాళ్ళు చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. అటవీ శాఖ అధికారులు లోపల బయోడైవర్సిటీ పార్క్ ఏదైతే ఉందో దాంట్లో కూడా జీవ వైవిధ్య పార్కులో కూడా అటవీ శాఖ అధికారులు అయితే తనిఖీలు చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు కెమెరాలను అమర్చిన తర్వాత అసలు చిరుత ఉందా లేదా అనేటువంటి విషయం అయితే ఖచ్చితంగా బయటపడేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ అజర్తో విజయ్ తొలివెలుగు, రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి. గత కొన్ని రోజులుగా రాజేంద్ర నగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయము పక్కన ఉన్నటువంటి పరిశోధనా స్థానాల లోపల ఒక అడవి జంతు సంచారం కనిపిస్తున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒక 5 రోజులు 6 రోజుల కిందట నారం ఉంది, అక్కడ ఒక అడవి జంతువు యొక్క సంచారాన్ని ఉన్నట్టుగా ఒక వార్తలు రావడంతో అటవీ శాఖ క్షేత్రాధికారులు వచ్చి పరిశీలించి అది
అడవి పులి కాదు, ఏదో వేరే అడవి జంతువు అన్నట్టుగా నిర్ధారణకు వచ్చారు. ఖచ్చితంగా అది అడవి సంబంధించిన పులి కానీ చిరుత కాదని నిర్ధారణకు వచ్చి ఉన్నారు. అయితే ఇది జరిగిన తర్వాత కూడా ఈ మొత్తం ప్రాంతం లోపల అటవీ శాఖ క్షేత్ర సిబ్బంది వారి స్థాయిలో వాళ్ళు తనిఖీలు నిర్వర్తించుకుంటూ ఎలాంటి సంచారం ఏదైనా ఉన్నట్లయితే వాటి పాదముద్రలు సేకరిస్తాడానికి ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళకి ఎలాంటి పూర్తిగా స్థాయిలో ఎలాంటి ఆధారాలు వారికి లభ్యం కాలేదు. ఈ నేపథ్యంలో శుక్రవారం రోజు ఉదయం 5:30 గంటలకు ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో మార్నింగ్ వాకర్లో వచ్చే ఒక వాకరు ఎవరైతే ఉన్నారో ఒక వ్యక్తికి ఉదయం, అది కూడా 5:30 గంటల సమయంలో ఒక చిరుతపులి లాంటి దాన్ని చూసినట్టు చెప్పడం జరిగింది. సరే, వారి వాదన ఎలా ఉన్నా కూడా వారికి తప్పితే మిగతా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి సెక్యూరిటీ సిబ్బందికి కానీ, అప్పుడు చాలామంది వాకర్స్ వస్తుంటారు, వారికి కానీ, అటవీ శాఖ క్షేత్ర సిబ్బందికి కానీ కూడా వారికి ఎవరికి కూడా అలాంటిది ఏమీ చూసినట్టు కానీ మనకు వార్తలు కంప్లీట్గా ఏమీ లభ్యం కాలేదు. అయితే ఆ తర్వాత కూడా ఈ క్షేత్రస్థాయిలో వీటికి సంబంధించిన పాత ముద్రలు సేకరించడంలో కానీ అటవీ శాఖ క్షేత్ర సిబ్బంది వ్యవసాయ విశ్వవిద్యాలయం సిబ్బందితో అనుసంధానించుకుని దాన్ని సేకరించే ప్రయత్నంలో చేశారు. వారికి ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. అదేవిధంగా క్షేత్రంలో ఈ వ్యవసాయ పరిశోధనా స్థానం కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక పరిశోధనా సంస్థల ద్వారా వాళ్ళకు ఉన్నటువంటి వారి ద్వారా కూడా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు కానీ అప్రమత్తం చేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఎలాంటి హాని, అది ప్రాణహాని కావచ్చు, ఎలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతూనే ఉంది. ఇటువంటి ఈ అడవి ప్రాంతం, గుట్టల ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ జీవ వైవిధ్య పార్కులు ఉన్నాయి. వాటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. మీడియా మిత్రులు కూడా రావడం జరిగింది. వ్యవసాయ విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి సెక్యూరిటీ సిబ్బంది, అటవీ శాఖ, ఉదయం పోలీసు అధికారులు కూడా రావడం జరిగింది. అనేక పాదముద్రలను వారు ఎక్కడైతే ఉన్నాయో, ఇక్కడైతే ఇప్పుడు మనం ప్రస్తుతం నిలుచుకున్న ప్రదేశము జీవ వైవిధ్య పార్కు, ఇక్కడ కూడా అనేక రకాలటువంటి పాదముద్రలు చూశారు. కానీ ఏవి కూడా అవి ఏదైతే పులి సంచారం అంటున్నా వాటికి నిర్ధారణకు వచ్చే విధంగా లేవు. కాబట్టి క్లారిటీ దాని మీద లేదు. కాబట్టి నిర్ధారణ ఏమీ జరగలేదు. అయినా కూడా అటవీ క్షేత్ర సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారు ఇక్కడ దగ్గరలో ఉన్న ఒక కుంట, సాధారణంగా అడవి జంతువులు అన్నటువంటివి రాత్రిపూట కానీ ఏదైనా టైంలో నీళ్లు తాగడానికి కుంటల దగ్గరకు వస్తాయన్నప్పుడు కుంట దగ్గర కూడా వెళ్ళి వాళ్ళు బృందాలుగా ఏర్పడి మొత్తం చూడటం జరిగింది. అక్కడ కూడా ఎలాంటి ఆధారాలు ఈ రోజు వరకు లభ్యం కాలేదు. అయినప్పటికీ కూడా వారు ఎక్కడైతే కీలక ప్రదేశాలు, నీటి ప్రదేశాలు ఇతర ఉన్నాయో అక్కడ కెమెరాలను వాటిని ఏర్పాటు చేసి, ఎరలను కూడా ఏర్పాటు చేసి వాటి యొక్క కదలికలను అనునిత్యము మరింతగా తీవ్రతరంగా చేసి దాన్ని ఏదైనా ఒక నిర్ధారణకు రావాలన్న ఉద్దేశంతో మన వెంట ఉన్నటువంటి అటవీ క్షేత్ర అధికారులు కూడా ఒక నిర్ణయానికి వచ్చి బృందాలను తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇక ముందు రోజుల్లో కూడా వీటి మీద ఖచ్చితంగా దాన్ని నిర్ధారించి అది ఎలాంటి అడవి జంతువు అనే దాని మీద ఒక పూర్తి అవగాహనకు రావాలనే ఉద్దేశంతో ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. అదేవిధంగా దానికి సంబంధించి ఎలాంటి హాని జరగకుండా కూడా వ్యవసాయ విశ్వవిద్యాలయం సెక్యూరిటీ సిబ్బంది, తర్వాత చుట్టుపక్కల ఉన్న పరిశోధనల సిబ్బంది కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.